ఈ ఈ సాధారణ సువార్థికుడికి కానీ ఆయన కుటుంబానికి కానీ దీంతో ఏం సంబంధం లేదు. మొత్తం హెడ్ క్వార్టర్స్ అని ఒక ప్లేస్ ఉంది, ఆ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోవాలి. హెడ్ క్వార్టర్స్ ఏంటంటే మెడ్రాస్. అందులో ఎవరున్నారు, ఈ జో వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళు ఇట్లా రాబందుల్లా కూర్చుంటారనమాట. ఏ పైసా ఎటు పోకుండా ఎవరైనా తోక ఆడిస్తే వాడిని తోకలు కట్ చేయడం. సో ఇట్లా చేసి ఆ డబ్బులు లాస్ట్ పైసా వరకు కూడా గీకి ఈ ఎవాంజలిస్టులు ఈ జో కుటుంబానికి పంపాలి హెడ్ క్వార్టర్స్కి. సో దాని తర్వాత ఎన్ని డబ్బులు పంపించారు, ఎంత లెక్కలు, దాంతో ఏం సంబంధం లేదు. తీసుకురావాలి, వీళ్ళకి ఇవ్వాలి. ఈ డబ్బుతో జో చేసిన జల్సాలు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ జాషువా డానియల్, ఈ జో అని ఉన్నాడు కదండి, ఈయనకి ఈ అమెరికా వెళ్ళడం, లేకపోతే ఇంటర్నేషనల్ ప్రీచర్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఈయన